నమస్తే, వెల్కమ్ టు సాహో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏను అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం. నోటిఫికేషన్ విడుదల. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2 వందే భారత్ రైలు ప్రారంభించిన మోదీ. సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చజెండా ఊపిన కిషన్ రెడ్డి. నా ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి చెబుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శత్రు భయంకర అగ్ని 5 క్షిపణి ప్రయోగం విజయవంతం. గర్విస్తున్నామన్న ప్రధాని మోదీ. రిపబ్లిక్ పార్టీ తరఫున మరోసారి అధ్యక్ష బరిలోకి డొనాల్డ్ ట్రంప్. క్యాపిటల్ భవనంపై దాడిలో అరెస్ట్ అయిన వారిని విడిపిస్తానన్న మాజీ అధ్యక్షుడు. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్. లాభాల్లో టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, మారుతి షేర్లు. వచ్చే నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలోకి దిగనున్నారు. అయితే తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈసారి తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే మొదట చేసే పనిలో 2021లో క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో అరెస్ట్ అయి జైలుకెళ్లిన వారిని విడిపించడం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిని ఆయన బందీలుగా పేర్కొన్నారు. సరిహద్దులను మూసివేయడం, అన్యాయంగా జైల్లో పెట్టిన జనవరి 6 బందీలను విడిపించడం మీ తదుపరి అధ్యక్షుడిగా నేను తీసుకునే తొలి నిర్ణయాలు అని తన ట్రూత్ సోషల్ మీడియా పోస్టు పెట్టారు. తీవ్ర వ్యతిరేకతలు ఉన్నప్పటికీ పౌరసత్వ సవరణ చట్టం 2019ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేడు సిఏఏ అమలుపై నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ చట్టం ప్రకారం పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి ముస్లిమేతరులు వలస వస్తే వారి వద్ద సరైన పత్రాలు లేకపోయినా భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ ఉపయోగపడుతుంది. 2014 డిసెంబర్ 31కి ముందు ఈ 3 దేశాల నుంచి భారత్లో ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్సీలు, జైనులు భారత పౌరసత్వం పొందేందుకు సిఏఏ ఉపకరిస్తుంది. 2019లో సిఏఏ చట్టం తీసుకువచ్చారు. పార్లమెంటులో దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేశాయి. ఉభయ సభల్లో బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా సిఏఏకి పార్లమెంట్ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి కూడా రాజముద్ర వేశారు. భారత్ రక్షణ రంగ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. అగ్ని 5 క్షిపణ ప్రయోగం విజయవంతమైంది. ఈ క్షిపణిని పూర్తి దేశీయంగా అభివృద్ధి చేశారు. దీన్ని మొదటిసారిగా గాల్లోకి పంపగా అంచనాలను అందుకుంటూ డిఆర్డీఓ శాస్త్రవేత్తలను ఆనందానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టును మిషన్ దివ్యాస్త్రంగా పేర్కొంటుంది. అగ్ని 5 క్షిపణిలో మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ వినియోగించారు. ఎంఐఆర్బి టెక్నాలజీతో రూపొందించిన క్షిపణిని ఒక్కసారి ప్రయోగించాక అందులోని వార్ హెడ్ పలు శాఖలుగా విడిపోయి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. మొట్టమొదటి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ డిఆర్డీఓ సైంటిస్టులను అభినందించారు. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు చేపట్టిన మిషన్ దివ్యాస్త్ర పట్ల గర్విస్తున్నానని తెలిపారు. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2 వందే భారత్ రైలును ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రధాని మోదీ వర్చువల్ గా రైలును ప్రారంభించగా సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 10పై వందే భారత్ రైలుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పచ్చజెండా ఊపారు. ఈ నెల 12న ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. వారానికి 6 రోజుల పాటు ఈ రైలు 2 రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనుంది. గురువారం నాడు ఈ రైలు నడవదు. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. మొత్తం 530 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణించవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న 3వ వందే భారత్ రైలు ఇది. సికింద్రాబాద్, వైజాగ్ మధ్య 2 రైలు కాగా మరొకటి సికింద్రాబాద్, తిరుపతి మధ్య తిరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిలుపునిచ్చారు. కాపు నేత ముద్రగడ పద్మనాభంను తమ పార్టీలోకి ఆహ్వానించడం పలుకుతున్నామని తెలిపారు. ముద్రగడ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.
ఉండవల్లిలో చంద్రబాబు ఇంటి ముందు నుంచి తన కారులో వెళ్తూ అక్కడ తన వాహనాన్ని ఆపారు. ఆ సమయంలో చంద్రబాబు, కేంద్ర మంత్రి షేకావత్, జనసేనాని పవన్ కళ్యాణ్లు చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో చంద్రబాబు ఇంటి ముందు పాల్ కాసేపు హల్చల్ చేశారు. పాల్ రావాలి, పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని, అందుకే మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనను కలిసి మరీ చెప్పి వెళ్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మనుగురులో కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం ఉండదని బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ అంటున్నారని, కానీ వారి పార్టీ గెలిచింది 8 సీట్లు, వాటితో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు అని ప్రశ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై కుమ్మక్కై తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతుందన్నారు. తనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది కలిసి అండగా ఉంటామని చెప్తున్నారని పేర్కొన్నారు. తాను గేట్లు తెరిస్తే కనుక బీఆర్ఎస్ లో కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప మిగతా ఎవరూ పార్టీలో ఉండరని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్, నువ్వు, నీ అల్లుడు, నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాదపూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర మోడీ, కేడీ కలిసి చేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోకండి. మాకు తెలుసు, లోతు తెలుసు, ఎత్తు తెలుసు, పెడితే ఎక్కడికి వెళ్ళుతో కూడా తెలుసు బిడ్డ. మాకు అనుకుంటురేమో మీరు అల్లా తప్పకు వచ్చిండు, అయ్య పేరు చెప్పుకుండాని. బిడ్డ నల్లమల నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో బద్దలు కొట్టి నిన్ను బజార్లకు ఇడిచి ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. అందుకే చివరిగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మాతో గోక్కోవద్దు బిడ్డ, గోక్కున్నాడు ఎవడు బాగుపడాలి. చాలా మంది ఇట్లా అనుకున్నారు. సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కలిసి పోటీ చేయనున్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చింది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం. కులంతో సంబంధం లేకుండా బీసీలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జగన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగాయి. వైసీపీ పాలనలో ప్రభుత్వం అంటే కేవలం జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డిగా మారింది. ఈ ప్రభుత్వంలో బీసీలను ఎంత హీనంగా చూశారో వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాటల్లోనే విందాం. బీసీలను తెలుగుదేశం పార్టీ పుట్టినిల్లు లాంటిది. మొన్న జరిగిన జయహో బీసీ కార్యక్రమం ద్వారా మరోసారి రుజువైంది. ఇంత అరాచక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు 3 పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు కూడా నమ్మకం కలిగింది. అందుకే కేంద్రమే పొత్తులకు ఆహ్వానించింది. తెలుగు ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ సంకల్పించిన మహాయజ్ఞానికి ఇటు జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు దర్శనిక పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షగా ఉంటుందని మేము నమ్మాము. అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతిస్తుందని మడకసిర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న, రాష్ట్ర వక్కలిగా కన్వీనర్ పాండు రంగప్ప, జిల్లా కార్యదర్శి రవిభూషణ్, మాజీ ఎంపీపీలు ఆదినారాయణ, అశ్వత్థామప్ప, మాజీ కన్వీనర్ రామాంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తూ ఉన్నాయి. ఇది ఒక
చారిత్రాత్మక విషయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు అనే సంక్షోభంలోకి నెట్టబడింది. అప్పుల కుప్ప అయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే కులాలతో సంబంధం లేకుండా బీసీల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీల వరకు దాడులు పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ దుష్ట చతుష్టయ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, ధనుంజయ రెడ్డి గారు, వీళ్ళు నలుగురు కలిసి రాష్ట్రాన్ని ఒక విధ్వంసంలోకి నెట్టేసినారు. దీని నుంచి కాపాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం తప్పనిసరి. అందుకోసం ఈసారి రాష్ట్ర ప్రజలను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి నడవాలని నిర్ణయించుకున్నాయి. నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. అలాగే ఈ పొత్తు అనేది చాలా కీలకమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక విధ్వంసకారుణ్ణి, అంటే ఇప్పుడు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇంత అరాచకం, రౌడీయిజం, గూండాయిజం చేసినటువంటి ముఖ్యమంత్రి లేరు. ప్రజాస్వామ్యం వదిలేసి కేవలం రౌడీ రాజ్యంగా పరిపాలన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. తప్పకుండా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాయని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అదే జరుగుతుంది కూడా, ఇది వాస్తవం. నేను మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కుప్పం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి మనవడితో ప్రారంభోత్సవం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు పేరు శిలాఫలకంలో ఎక్కడ వెయ్యాలో అధికారులకు తెలియదు కానీ మంత్రి మనవడితో ప్రారంభోత్సవాలు చేస్తారా అంటూ ఎమ్మెల్సీ కంచర్ల ఫైర్ అయ్యారు. మంత్రి మనవడికి ఏ ప్రోటోకాల్ ఉందో తమకు తెలియదన్నారు. కుప్పంలో అభివృద్ధి చేశామని చెబుతున్న అధికార పక్షం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని కంచర్ల డిమాండ్ చేశారు. మంత్రి గారి మనవడు చేశారు. ప్రోటోకాల్లో చంద్రబాబు నాయుడు గారి పేరు వేయటం, ఎక్కడ వేయాలో ఏంటో తెలియదు కానీ అధికారులకు కానీ వాళ్ళందరికీ మంత్రి గారి మనవడి చేత మాత్రం రిబ్బన్ కటింగ్ చేయటం చేయొచ్చు. ఆయనకి ఏ ప్రోటోకాల్ ఉందో నాకు తెలియదు. ఇంకా ఆయనకి మంత్రి గారి కన్నా పెద్ద ప్రోటోకాల్ ఉందేమో అబ్బాయికి, ఆ బాబు చిన్నబాబుకి మాకు తెలియదు. ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ లాగో లేకపోతే వాళ్ళ ఇంటికి సంబంధించిన ఏదైనా కంపెనీని ఓపెన్ చేయించుకున్నట్టు వాళ్ళ మనవడి గారి చేత ఓపెన్ చేయించారు. అంటే ఇదేదో ప్రజాస్వామ్యం, ఒక సిస్టము అనే దానికి గౌరవం లేకుండా ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు చేసేటటువంటి అన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేమంటే అభివృద్ధి కుప్పం అభివృద్ధి చేసామని చెప్తున్నాం. మేము చెప్తున్నాం ఏం అభివృద్ధి చేశారు? మీరు మీకు సవాల్ విసురుతున్నా 60 కోట్లు ముఖ్యమంత్రి గారు 1.5 సంవత్సరం క్రితం కుప్పం 66 కోట్లు డెవలప్మెంట్ కోసం రిలీజ్ చేశారని చెప్పారు. 66 కోట్లు 1.5 సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మేము నిజంగా మీరు ఏదైనా చేశారని చెప్పేసి. మేము వేసిన డ్రైనేజీలు పగలగొట్టి అవి సగం కట్టి అవి రాక దోమలు ఇవన్నీ ఇచ్చేస్తూ ఇబ్బంది పడుతూ ఎన్ని రకాలుగా ఇచ్చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ కవాతు నిర్వహించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఐటీబీపీ కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని కల్పించడంలో భాగంగా ఈ కవాతు నిర్వహించడం అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎస్ఐ డి స్వామి, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు 2 టౌన్ లిమిట్స్లో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్ సజావుగా జరిగేదానికి ప్రజల్లో మన చైతన్యపరిచి
వాళ్ళు తమ ఓటు హక్కును భయభ్రాంతులకు గురి కాకుండా సద్వినియోగం చేసుకునేదానికి ఉపయోగపడే విధంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అనంతరం కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని మీడియాతో మాట్లాడారు. ఏమేస్తారో నీకు బాగా తెలుసు. ఇక్కడ ఎక్కడ ఏముందో ఎక్కడ ఏమి లేదో ప్రజలు చూస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి 350 బస్సులు వెళ్ళి నువ్వు లెక్క చూసుకో. నీలాగా డబ్బులు ఇచ్చే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కాదు. స్వచ్ఛంగా, నికాలస్సుగా, నిబద్ధతగా, ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమతో వచ్చారు. ప్రేమతో, ఆదరణతో ఈనకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో మీరు అది చూసి ఇక్కడ మీకు వణికి అక్కడ మాట్లాడుతున్నారు. మేము మంత్రి అవుతాం అని చెప్తుండు. ఆ వైశాస్త్రి మీ సంగతి చూస్తాం, మీ వ్యాపారాలు ఎట్ట చేస్తారో అని చెప్తుండు. వైశాస్త్రి అందరిని బెదిరిస్తుండు, వ్యాపార వర్గాలను బెదిరిస్తుండు. మీరు రాకపోతే మీ సంగతి చూస్తాను, నేనే మంత్రిని అవుతాను అంటుండు. ఏడా నువ్వు మంత్రి? ఏడా నీ మంత్రి కాదు, నువ్వు మంత్రి కాదు, నువ్వు ముఖ్యమంత్రి కాదు. ఆ స్థాయి కదా నీదని నువ్వు అనుకుంటున్నావు. నీది అక్రమంగా నిల్వ ఉంచిన మందులతో పాటు తేదీ దాటిన మందులు విక్రయిస్తున్న ఔషధ దుకాణాలపై డ్రగ్స్ అధికారులు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దాడులు చేపట్టారు. 4 బృందాలుగా ఏర్పడిన అధికారులు పలు దుకాణాలు, ఆసుపత్రుల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన తేదీ దాటిన 33.68 లక్షల విలువైన మందులను అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో మందులు పట్టుబడటంతో కోదాడలో చర్చనీయాంశంగా మారింది. డ్రగ్స్ విజిలెన్స్ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా మందులను నిల్వ ఉంచిన గోడౌన్లను సీజ్ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమించే మెడికల్ షాప్స్, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ను కలెక్టర్ కార్యాలయంకు తరలిస్తామన్నారు. ఈరోజు గౌరవ డీజీ గారు కమలాసన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు మా డిప్యూటీ డైరెక్టర్ రాజవర్ధనాచారి గారి ఆదేశాల మేరకు 2 అసిస్టెంట్ డైరెక్టర్లు మరియు 6 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో ఈరోజు కోదాడలో జాయింట్ రైడ్స్ నిర్వహించడం జరిగింది. దీనిలో దాదాపు 33 లక్షల చిల్లుకు విలువ కలిగినటువంటి డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో కొన్ని ఎక్స్పైరీ మందులు, తర్వాత కొన్ని నిల్వ ఉంచినటువంటి మందులు, గోడౌన్లో నిల్వ ఉంచిన మందులను మేము సీజ్ చేశాము. ఈరోజు వీటిని రేపు కోర్టులో హాజరుపరిచి తదుపరి చర్యలు మేము తీసుకోగలుగుతాం. దీని మీద అంటే దాన్ని మీరు మందులు ఎలా గుర్తు చేశారు? అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా లేకపోతే అంటే వీళ్ళకు ఇక్కడ నిల్వ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎటువంటి అధికార పత్రాలు అంటే డ్రగ్ లైసెన్స్ లేవు. డ్రగ్ లైసెన్స్ లేకుండా వీళ్ళు నిల్వ ఉంచుకున్నారు. సో దాన్ని మేము డ్రగ్ లైసెన్స్ లేదు కాబట్టి వాటిని మేము సీజ్ చేసాము ఈరోజు. తేదీ దాటిపోయిన మందులు ఏమన్నా? అవునండి, ఇందులో తేదీ దాటిపోయిన మందులు, ఎక్స్పైరీ మందులు కూడా ఉన్నాయి. దీంట్లో చాలా వరకు ఎక్స్పైరీ మందులు ఒక 40% వరకు ఉన్నాయి. దాన్ని కూడా మేము సీజ్ చేసాం. వాటిని కూడా మేము కోర్టులో 4 ప్రదేశాల్లో చేసాం సార్. ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా ఉంది. హాస్పిటల్లో తర్వాత గోడౌన్స్లలో కూడా మేము వాటిపైన సీజ్ చేసాం. ఇప్పుడు ఒక 4-5 రోజుల క్రితం అంటే అది కూడా ఒక భాగము, కానీ దాంట్లో పాటు ఇవి కూడా ఎక్స్ట్రా చేసామంట. అంటే మా సార్ ఆదేశాల మేరకు వాటిపైన చేసామన్నమాట. ఇవన్నీ ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? వీటిని ఖచ్చితంగా మేము కోర్టులో హాజరుపరుస్తాము. కోర్టులో ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ యాజ్ పర్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940 అండ్ రూల్స్ ప్రకారం యాక్షన్ ఉంటుంది దీని మీద ఖచ్చితంగా. నాగర్ కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గత 7 సంవత్సరాలుగా వెట్టి చాకరీకి గురవుతున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు జీవో నెంబర్ 60 ప్రకారం కొత్త వేతనాలు తక్షణమే అమలు చేయాలని, కార్మికుల జీతాల చెల్లింపులో భారీ అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న ప్రస్తుత ఎస్ఎస్సి ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టి రద్దు చేయాలని, ఆకలి కోస తీర్చాలని సోమవారం ఉదయం 7 గంటల నుండే విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు దిగారు. వైద్య శాఖ అధికారులు, పోలీసులతో కార్మికులు
కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తే కార్మికుల బగ్గుమని సమ్మెను ఉధృతంగా కొనసాగించారు. దీనితో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి ఎస్ఎస్సీ ఏజెన్సీ అక్రమాలపై విచారణకు కమిటీని నియమించి వారం లోపట చర్యలు తీసుకుంటామని, టెండర్లపై కూడా పై అధికారులతో చర్చించి సత్వరమే పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు తాత్కాలికంగా సమ్మెను విరమించి విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, జిల్లా నాయకులు బాలపీరు శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఏ మధుగౌడ్, ఆసుపత్రి కార్మికులు బాలకిష్టమ్మ, రంజాన్ బి, బాలమణి, రాధా, అజ్మీరా, గౌరమ్మ, హేశ్వరి, మನೆమ్మ, సంతోషమ్మ, నాగమణి, మహేశ్వరి, అలివేల, బురాన్ బి, మన్నెమ్మ, రేణుక, జ్యోతి, బాలకృష్ణ, యాదగిరి, రాజు, పెద్ద నిరంజన్, జమీర్, వెంకటేష్, రఘు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రి కార్మికులకు జీతాలు వెంటనే, ఆసుపత్రి కార్మికులకు జీతాలు వెంటనే, ఇవ్వాలి పెరిగిన కొత్త జీతం వెంటనే, ఇవ్వాలి పెరిగిన కొత్త జీతం ఆసుపత్రి కార్మికులకు వెంటనే, రక్షించాలి ఆసుపత్రి కార్మికుల పట్ల మొండి వైఖరి, రక్షించాలి ఆసుపత్రి కార్మికుల పట్ల మొండి వైఖరి, జీతాలు పెంచే వరకు చెల్లించాలి పెండింగ్ వేతనాలు, చెల్లించాలి పెండింగ్ వేతనాలు, రద్దు చేయాలి ఆసుపత్రి కార్మికుల పొట్ట కొడుతున్న ఎస్ఎస్సీ కంపెనీని వెంటనే, రద్దు చేయాలి ఆసుపత్రి కార్మికుల పొట్ట కొడుతున్న ఎస్ఎస్సీ కంపెనీని వెంటనే, వేతనాలు పెంచే వరకు, ఆసుపత్రి కార్మికులకు జీతాలు పెంచే వరకు ఆసుపత్రి కార్మికుల ఐక్యత, ఆసుపత్రి కార్మికుల ఐక్యత, జీతాలు పెంచే వరకు, జీతాలు పెంచే వరకు, జీతాలు పెంచే వరకు పూర్తి చేయాలి టెండర్లను వెంటనే, పూర్తి చేయాలి పెండింగ్ లో ఉన్న టెండర్లను వెంటనే, పెంచాలి కార్మికుల సంఖ్యను, పెంచాలి కార్మికుల సంఖ్యను, పెంచాలి కార్మికుల సంఖ్యను, తగ్గించాలి కార్మికులకు అదనపు పని భారం, తగ్గించాలి కార్మికులకు అదనపు పని భారం, చెల్లించాలి పిఎఫ్ఈఎస్ఐ, చెల్లించాలి పిఎఫ్ఈఎస్ఐ, పోరాడతాం వేతనాలు పెంచే వరకు, పోరాడతాం వేతనాలు పెంచే వరకు, పూర్తి చేయాలి ఆగిపోయిన టెండర్లను వెంటనే, పూర్తి చేయాలి ఆగిపోయిన టెండర్లను వెంటనే, సిగ్గు ఆసుపత్రి కార్మికుల పొట్ట కొట్టడు, సిగ్గు ఆసుపత్రి కార్మికుల పొట్ట కొట్టడు, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పోరాడతాం ఆసుపత్రి కార్మికులకు వేతనాలు పెంచే వరకు, పోరాడతాం ఆసుపత్రి కార్మికులకు వేతనాలు పెంచే వరకు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జీరో కరెంటు బిల్లు కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు లోపాలు ఉన్నాయని, అందువల్లనే మరోసారి దరఖాస్తులు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చేసుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని పలు ప్రాంతాలలో జీరో బిల్లు లభించకపోవడంతో లబ్ధిదారులు గత వారం రోజులుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆనాడు ప్రభుత్వం ఆదేశాల మేరకు
ప్రజాపాలనలో నమోదు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేసిన జీరో బిల్లు వర్తించకపోవడంతో పేదవారు పలువురు ఇబ్బందులు ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం పేదవారికి జీరో బిల్ అందజేస్తాదని, 200 యూనిట్ల వారికి తప్పనిసరిగా రాయితీ వస్తుందని, కరెంటు బిల్లు కట్టనవసరం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్యుడు నానా అవస్థలు పడవలసిన పరిస్థితి మండలంలో చోటు చేసుకుంటోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా సామాన్యుడు కార్యాలయాల చుట్టూ ప్రదర్శన చేస్తూ మరోసారి నమోదు చేసుకోవాల్సిన పరిస్థితిని అధికారులు తీసుకువచ్చారు. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ప్రస్తుతం మండలంలో ప్రజలు అధికారులు చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి నమోదు చేసుకున్న జీరో బిల్లు వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు ప్రజల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు మాత్రం నమోదు చేసుకోండి వస్తుంది అని చెప్తున్నారు. కానీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు మాత్రం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ బారీపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై పరుష పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ బారీపై చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు, పలు జర్నలిస్టులు, సంఘాల నాయకులు సిపికి ఫిర్యాదు చేశారు. వరంగల్ నుండి హన్మకొండ ప్రెస్ క్లబ్ కి భారీగా తరలి వెళ్లిన తూర్పు జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో డీసీపీ బారీకి వ్యతిరేకంగా జర్నలిస్టులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి 250 మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ బారీపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు, వివిధ సంఘాల యూనియన్ నాయకులు, పలు జర్నలిస్టులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి మెమోరాండం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ యూనియన్ నాయకులు, పలు జర్నలిస్టు బృందాలతో కలిసి చర్చలు జరపగా సరిగా స్పందించకపోవడంతో జర్నలిస్టు నాయకులు సంతృప్తి చెందక సెంట్రల్ జోన్ డీసీపీ బారీపై ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుకు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాలు, ద్విచక్ర వాహనాల పైన ర్యాలీగా కమిషనరేట్కి వెళ్తాము. అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము. ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగొచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టుల పైన దాడులు, ఈ జర్నలిస్టుల పైన నెట్టివేయడాలు, జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది. మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ 1000 స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది. తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందరూ జర్నలిస్టు, వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు, ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు. వరంగల్ నుంచి, కాజ్పేట నుంచి అందరూ మిత్రులు కూడా వచ్చింది కాబట్టి ర్యాలీగా వెళ్దాము. అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము. మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాం. ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా, లేకుంటే మన నేతలు వాళ్ళ ఛాంబర్కి పోయి మాట్లాడడం అక్కడ జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్, నిన్న మన జర్నలిస్టు మిత్రులపైన దుర్భాషలాడిన ఎంఏ బారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పేవారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి తీసుకువచ్చిన కేంద్రం, నోటిఫికేషన్ విడుదల. సికింద్రాబాద్ విశాఖ మధ్య 2 వందే భారత్ రైలు ప్రారంభించిన మోదీ. సికింద్రాబాద్ స్టేషన్లో పచ్చిజెండా ఊపిన కిషన్ రెడ్డి. నా ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాదేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి చెబుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. శత్రు భయంకర
రోజు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.